బియ్యం కావాలంటే రైస్ డిపోకు, చికెన్ కావాలంటే చికెన్ సెంటర్కు, యాటకూర అయితే మటన్ షాప్ కాడికి, చేపలు తినాలనిపిస్తే సీదా చెరువు కాడికో చేపల మార్కెట్కో పోతారు. అట్లనే నీసొద్దనుకుంటే కూరగాయలు కొనడానికి మార్కెట్కు పోతారు. నచ్చిన కూరగాయలు తెచ్చుకొని వండుకొని తింటారు. అంతే కదా. కానీ పట్నంలో కొందరు మార్కెట్కు పోకుండానే వాళ్ళకు నచ్చిన కూరలు వండుకొని తింటురులా. అట్లెట్లా అంటారా? దానికో లెక్కుంది. పట్నంలో ఏం నడుస్తుందంటే మిద్దె తోటల పెంపకం. ఈ నడుమ ఏ ఇల్లు మీద చూసినా ఇవే కానొస్తున్నాయి. మరి మంచిగా కుండీలు, బాటళ్ళు, బకెట్లలో మట్టి నింపుతున్నారు. నచ్చిన కూరగాయలు, పూల మొలకలు పెంచుతున్నారు. వంకాయలు, బీరకాయలు, కాలీఫ్లవర్ కాంచెల్లి ఆకుకూరల దాకా అరొక్కటి పండిస్తున్నారు. కరోనా వచ్చిపోయిన కాంచెల్లి జరంత రువ్వడి పెంచిండ్రు మిద్దె తోటలు పెంచుట్లా. బయట మార్కెట్లో దొరికే కూరగాయలు మందులు మాకులు కొట్టి వండిస్తారు కాబట్టి ఇంటి మీదనే వెనకటి పద్ధతిలో పండిస్తుర్రు అన్నట్టు. మరి సాగు పద్ధతులు ఎవరు చెప్తుర్రంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ట్రైనింగ్ అయితే ఉంటుందమ్మా. కాకపోతే నేను ఇంతవరకు అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే యూట్యూబ్లో నేర్చుకుంటున్నాను. ఆయన ఆల్మోస్ట్ నాకు తెలుసు కాబట్టి. ఏమేం కూరగాయలు ఎట్లెట్లా పండియాలనో అనే కాదు, సేంద్రియ ఎరువులు ఎట్లా తయారు చేసుకోవాలనో సుత యూట్యూబ్ లో చూసి నేర్చుకొని ఇంట్లోనే తయారు చేస్తున్నారు. ఇంట్లోనే గొర్రెరు, ఆవేరు తెచ్చుకొని కిచెన్ వేస్ట్, ఇక్కడ గార్డెన్లో వచ్చిన ఎండుటాకులు ఇవన్నీ చేసేసి కంపోస్ట్ చేసుకుంటాను. అగో ఇంటి మీద మొత్తం ఎండిపోయిన ఆకులు, వంటరల చెత్తతోని ఇట్లా కుండీలల్లో ఎరువు తయారు చేసుకుంటుర్రు. మిద్దె తోటలతోటి ఇంట్లో కూరగాయల ఖర్చు తప్పుతుంది, మళ్ళా పానం ఖరాబ్ కాకుండా ఉంటది. కాబట్టి మీకు సుతా కుదిరితే గీకమత్ చేయరి మరి. ఊర్లల్లో అంటే ఇప్పుడిప్పుడు పల్లె ప్రకృతి వనాలను పెట్టిరు కానీ పట్నంలో గార్డెన్లు, పార్కులు షాన్నే ఉంటాయి. పొద్దుగాల వాకింగ్లు, రన్నింగ్లు చేస్తోళ్లకు ఐతారం వస్తే పోరలను తీసుకుపోయి ఆడిస్తానికి మంచిగా అక్కడికొస్తాయని పార్కులు కట్టిస్తారు. అట్లనే ఇప్పుడు సుత పట్నం చుట్టుముట్టు కొన్ని పార్కులు రెడీ అవుతున్నాయి. ఆల్రెడీ కొన్ని ఉన్నాయి సుత. అట్లని అవన్నీ జిహెచ్ఎంసీలు కడుతున్న పార్కులు కాదుల్లో. ఓ పక్క జీవాలు ఉన్నాయి, వీళ్ళేమో వాకింగ్ చేస్తుర్రంటే నడుచుకుంటూ అడవికి పోయిరేమో అనుకునేరు. అడవే వీళ్ళ తానికి వచ్చింది. అవు అర్బన్ ఫారెస్ట్ పార్క్ అంటారు. హైదరాబాద్ చుట్టుముట్టు గీసొంటి పార్కులు 50కి మీదనే ఉన్నాయి. దినామింత గాలి ఖరాబ్ అవుతుండే వరకు పబ్లిక్ తాటగాలిని పీల్చాలని ఫారెస్ట్ వాళ్ళకి ఉపాయం చేసిర్రు. మంచి వాతావరణం ఉంటుంది, మంచి ఎయిర్, పొల్యూషన్ లేని ఎయిర్ ఉంటుంది. హెల్త్ పరంగా మాత్రం మాకు ఇక్కడ ఉన్నందుకు చాలా సౌకర్యంగా ఉంది. సిటీ అవుట్స్కట్స్ కన్నా కాలుష్యం వల్ల కానీ ఏ డిఫరెన్స్ లేకుండా వాతావరణం కూల్గా ఉంటుంది. అటు పోరలాడుకుంటానికి ఉయ్యాలలు, జారుడు బండలు, ఇటు పెద్దలు వాకింగ్ చేస్తానికి ట్రాక్, ఎక్సర్సైజులు చేస్తానికి ఓపెన్ జిమ్ ఉన్నాయి. దినం పొద్దుగాల వాకింగ్ చేయొచ్చు, ఐతారం పూట ఇంటోళ్ళని తోలుకొని పిక్నిక్ పోవచ్చు. ఇంకిన్ని సౌలతులు చేస్తే మంది బాగొస్తారు, మస్తు ఫాయిదా అవుతుంది అనుకొస్తున్నారు పబ్లిక్. ఇంకా కొన్ని వసతులు కల్పిస్తే రోజు సుమారు దీనికి ఒక 800 నుంచి 900 మంది ఉదయం 5:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు చాలా మంది వస్తుంటారు. అట్లాని పార్కులకు పోడు పుక్కట్ల కాదుల్లో. మునుపు 100 నుంచి 150 తీసుకునేటోళ్ళు ఇప్పుడు 200 తీసుకుంటారట. వాకర్లను ఫ్రీగా పంపాలి అని వస్తున్నారు. వాకర్స్ మాత్రం ఫ్రీ పెడితే బాగుంటది అని చెప్పేసి వాకర్స్ అసోసియేషన్ అందరూ అనుకుంటున్నారు. అంతటా గాలి గలీజ్ అవుతుంది కాబట్టి పట్నంలో ఉండేటోళ్ళ పానాలు కాపాడాలంటే ఇసొంటి కమతులు పట్నం చుట్టుముట్టు అంతటా పెట్టాలి అని కోరుతున్నారు. ఇట్లాంటి పార్కులు సిటీ చుట్టూ సిటీ సరౌండింగ్స్ మొత్తం కంపల్సరీ పెడితే ఇంకా అందరి ఆరోగ్యాలు కూడా హెల్తీ పరంగా బాగుంటుందని